హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్త్ ప్యారడైజ్ సీజన్ 1 ఎపిసోడ్ 9 మీకు తెలుగులో క్లారిటీగా ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి, మోస్ట్లీ ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా ఇంట్రో కూడా వేయకోకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దామా. 8th ఎపిసోడ్ స్టార్టింగ్లో మన గవిమారు ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే తన వెనకాల ఒక టెన్షన్ వస్తుందన్నమాట. ఆ టెన్షన్ గవిమారుని చూసి, అబ్బా ఇప్పుడే నీలాంటి ఒకరితో డీల్ చేసి వచ్చాను, మళ్ళీ నువ్వు కనిపించావా, అసలు మీ హ్యూమన్స్ ఈ ఐలాండ్కి ఎందుకు వస్తున్నారో, మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని బంధించి యూజ్ చేసుకోవడం తప్ప మాకు వేరే దారి లేదని చెప్తాడనమాట. యూజ్ చేస్తారా, మమ్మల్ని దేనికి యూజ్ చేస్తారు, ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ కోసం యూజ్ చేస్తారా అని అడుగుతాడనమాట. అందుకు టెన్షన్ కోపం వచ్చి వీడితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి ఫైట్ చేసి వచ్చి ఉంటాడు కాబట్టి తన స్కిల్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయి ఉంటాయి దబిమారోకి. తన మీద డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేస్తాడు. కాకపోతే ఈ టెన్షన్కి అస్సలు ఏమీ అవ్వదు. వీడితో ఇలా కాదని చెప్పి తన ఫీమేల్ బాడీని వదిలేసి మేల్గా మారి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. టెన్షన్ ఎస్టిక్ ప్లేస్ అప్లై చేసి తను కాల్చడానికి ట్రై చేస్తాడు. తను గెలిచాను అనుకుంటాడు, కానీ అంతలోనే తిరిగి తన టెన్షన్ మన దబిమారోతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దబిమారు పవర్ అంతా కలిపిన టెన్జిన్ లో సగానికి కూడా ఉండదన్నమాట. కాకపోతే అనుకోకుండా దబిమారు తనలో ఉన్న బాడీ అవేకని స్టార్ట్ చేస్తాడు. ఐ మీన్ లైక్ తనని దాడి చేసినప్పుడు అనుకోకుండా తన బాడీలో ఉండే ఆల్టర్నేటివ్ ఏదైతే లైక్ ఫీమేల్ నుంచి మేల్ గా, మేల్ నుంచి ఫీమేల్ గా మారుతుందో దాన్ని ఆన్ చేస్తాడు. దాంతో తను ఒక్కసారిగా ఫీమేల్ గా మారిపోతుంది అనమాట. అందుకు ఆ టెన్షన్ దబిమారుని చూసి, ఓ నీకు నాకు టెక్నిక్ అర్థమైపోయిందా, పర్వాలేదులే, ఇలాగే నేనుతో ఫైట్ చేస్తానని ఫైట్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడే టెన్షన్ హ్యూమన్స్ లో నీలాంటి బలమైనవన్నీ చూసి కొన్ని సెంచరీస్ అవుతుంది, నిజంగానే నీతో పోరాడడం నాకు చాలా నచ్చింది, నువ్వు బహుశా మాలో ఒకటి పోయింటే సరిపోయి ఉండు, అనవసరంగా హ్యూమన్గా పుట్టేశావు, ఇక నేను చంపడం తప్ప నాకు వేరే దారి లేదని చెప్తుంది అనమాట. టెన్షన్ మన దబిమారు మీద తావో పవర్ని యూజ్ చేస్తుంది అనమాట. దబిమారుకి చావు దెబ్బ పడినంతలా అనిపిస్తుంది. తను చనిపోతానేమో అనుకుంటాడు, కానీ ఒక్కసారిగా తన వైఫ్ని గుర్తు తెచ్చుకొని, లేదు నేను ఈ ఐలాండ్లో చనిపోకూడదు, నా వైఫ్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలనుకొని ఆ టెన్షన్ మీద విజృంభిస్తాడనమాట. ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వకుండా టెన్షన్కి రకరకాలుగా తన మీద దాడి చేసి తన చేతులు అలాగే తన కంటిని దెబ్బతీస్తాడు. అలాగే దబిమారు తనతో ఇలా అంటాడనమాట, నాకు తెలుసు నువ్వు చచ్చిపోలేదు అని, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ ని తీసుకున్నావు, సో నన్ను అక్కడ తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అందుకు టెన్జిన్ ఓ అలాగా అని చెప్పి కిసికి ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకుంటుంది అనమాట. తన బాడీలో నుంచి ఫ్లవర్స్ అన్ని బ్లూమ్ అవడం చూస్తాం మనం. తనే ఒక పెద్ద ఫ్లవర్ గా మారుతుంది. తన తలపైన 2 యాంటీనా టైప్ లో ఉంటాయన్నమాట. అవి ఏర్పడతాయి, వాటి ద్వారా కరెంట్ షాక్ ని తను ఇవ్వగలుగుతుంది అనమాట. ఆ టెన్జిన్ మన దబిమారుకి కరెంట్ షాక్ లాంటిది ఇస్తుంది అనమాట. ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. తను కలలో ఉంటాడు. అక్కడ తన వైఫ్ ని చూస్తాడు. లేచే నిద్రల నుంచి తన వైఫ్ అడుగుతుంది అనమాట. దాంతో దబిమారు, ఇది కలైనా పర్వాలేదు, నాకు నిన్ను కలిసి నీతో మాట్లాడే ఛాన్స్ దొరికింది, నిజానికి నాకు ఇక్కడే ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తాడు. అంతలోనే మరొకటి ఆలోచించి, లేదు నాకు తెలిసి ఇది ఖచ్చితంగా కల, నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతున్నట్టున్నాను, నేను ఇంటికి రాలేను, నన్ను క్షమించు అని చెప్తాడనమాట. ఒక్కసారిగా తన గురువు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఒకవేళ నీకు చనిపోయే స్టేజే వస్తే నీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, నీ శత్రువుని ఎంతలా దెబ్బతీ చివరి వరకు నీ రక్తపోటుని దానికోసమే యూజ్ చేయి, ఎందుకంటే నేను నీకు చాలా ట్రైనింగ్ ఇచ్చాను, నీలో ఎంత పవర్ ఉందో నీకు తెలియదు, నీ పవర్ మొత్తాన్ని నువ్వు ఒక్కసారిగా యూజ్ చేసి నీ శత్రువుని నాశనం చేయడానికి ట్రై చేయి, అట్లీస్ట్ అదే నువ్వు చివరిగా నీ కోసం నువ్వు చేసేది అని చెప్తాడనమాట. అది గుర్తు తెచ్చుకుంటాడు. అంతలోనే ఆ టెన్జిన్ మన దబిమారు బాడీని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దబిమారు ఒక్కసారిగా ఎస్టిక్ ప్లేస్ ని స్టార్ట్ చేసి ఆ మొత్తం ఫ్లవర్ ని కాల్చేస్తాడనమాట. అప్పుడే దబిమారు కింద పడిపోతాడనమాట. తన వైఫ్ ని తలుచుకొని, నన్ను క్షమించు, నేను నిన్ను చూడడానికి రాలేకపోతున్నాను, బహుశా ఇదే నా చివరి రోజు అనుకుంటాడు. అంతలోనే అక్కడికి మన మే వచ్చి తన యొక్క శక్తిని యూజ్ చేస్తుంది. నిజానికి మేకి మన అనే శక్తి ఉంటుంది. సో ఆ శక్తి ఏదైతే ఉంటుందో అది మనుషుల్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. తన శక్తితో మన దబిమారుని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆ టెన్షన్ చూసి, మే నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందో, నువ్వెందుకు అని కాపాడుతున్నావు అని అడుగుతుంది. కానీ మే మాత్రం దబిమారుకు హెల్ప్ చేయడానికి చూసి తన కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంతలోనే తెల్లారిపోతుంది. ఇక్కడ మిగతా వాళ్ళంతా దబిమారు ఇంకా అలాగే మే ఎక్కడికి వెళ్ళిపోయారని టెన్షన్తో చూస్తూ ఉంటారనమాట. సెగరి మిగతా వాళ్ళని మీరు కాపలా కాయకుండా ఎందుకు నిద్రపోయారని అరుస్తూ ఉంటుంది. అలాగే చెట్టులాగా ఉన్న క్రీచర్, నేను మీతో పాటు వస్తాను, మే కూడా దబిమారుతో పాటు వెళ్ళిపోయింది, కాబట్టి మనం దబిమారుని వెతికితే మే కూడా మనకు దొరుకుతుంది, నన్ను తీసుకొని వెళ్ళండి అని చెప్తారనమాట. సగరి ఏమో ఖచ్చితంగా దబిమారు హోరాయిని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు, ఒక పని చేద్దాం, మనందరం తిరిగి అక్కడికే వెళ్దామని చెప్తుంది అనమాట. తర్వాత కెగిరినా, లేదు ఎందుకు వెతకాలి, ఇంకా మనం వెతుకుతూ ఉంటే మన టైం వేస్ట్ చేస్తాము, మనం తన వెతకడం అనేసి ఇది ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ ని వెతుకుదాం పదండి అని చెప్తుంది అనమాట. కానీ సెగరి దాన్ని పట్టించుకోదు. ఆ చెట్టు లాంటి క్రియేచర్ పేరు ఇగ్రిహ అనమాట. తను సెగరికి, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే నేను మీకు ఆ చోటుకి దారి చూపిస్తాను, మే అక్కడే ఉంది కాబట్టి నేను మేని ప్రొటెక్ట్ చేయాలి,
నన్ను మీతో పాటు తీసుకువెళ్ళనని చెప్పి ఒప్పిస్తారనమాట. సగిరి నిజంగా మనం వెళ్ళగలమా అంటే అవును నాకు దారి తెలుసు, నాతో పాటు రండి అని చూపిస్తాడు. వెళ్లే దారిలో సగరి హోగోను అసలు ఈ టెన్షన్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, అసలు ఎలాంటి వాళ్ళు నీకు తెలిసింది మొత్తం మాకు చెప్పు, అది మాకు సహాయపడుతుందని అడుగుతుంది అనమాట. అందుకు హోయో కూడా మొత్తం వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు టెన్షన్స్. నాకు తెలిసినప్పుడు స్టార్టింగ్లో 3 ఉండేవాళ్ళు, తర్వాత 7 మెంబర్స్గా అయ్యారు. వాళ్ళలో వాళ్ళు అమ్మాయిగా అలాగే అబ్బాయిలుగా వాళ్ళు ఏ జెండర్ని కావాలనుకుంటే ఆ జెండర్ని చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి వాళ్ళ రూపాన్ని మార్చుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ అయిన శక్తి ఉంది అని చెప్తాడనమాట. అంతలోనే టెన్షన్స్ మనకు చూపిస్తారనమాట. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మనం ఏ ఫామ్ని తీసుకుంటే బాగుంటుంది, ఫీమేల్ ఫామా మేల్ ఫామ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఇంకొక టెన్షన్ వచ్చి మీ కబుర్లు మానేయండి, ఒకసారి రిపోర్ట్ చూసారా, ఇంతకు ముందు వచ్చిన హ్యూమన్స్లా లేరు ఈసారి వచ్చిన వాళ్ళు, ఇక్కడ చాలామంది క్రీచర్స్ చనిపోయి పడి ఉన్నాయి, అలాగే కొంతమంది కనిపించకుండా పోయారు, ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించారని చేస్తారు. అంతలోనే మిగతా వాళ్ళు నిన్న నైట్ ఎవరైతే మన దబిమారుతో ఫైట్ చేసి ఉంటాడో ఆ టెన్షన్ వైపు చూసి నిజంగానే నువ్వు యూస్లెస్సా, నువ్వు ఒక మనిషిని చంపలేకపోయావా, నాకు అర్థం కావట్లేదు, ఒక మనిషి నిన్ను కిసికి ట్రాన్స్ఫర్మేషన్కి చేంజ్ చేసుకోగలిగేలా చేశాడంటే వాడు ఎంత శక్తివంతుడై ఉంటాడు, అయినా నేను చూస్తుంటే నువ్వు చాలా తావో పవర్ని యూజ్ చేసినట్టున్నావు, అందుకే నువ్వు వీలైనంత త్వరగా చేంజ్ అవ్వలేకపోతున్నావు, సరే ఇంతకీ ఒక మాట చెప్పు, నువ్వు వాడిని చంపేశావా లేకపోతే వాడు తప్పించుకున్నాడా అని అడుగుతారనమాట. అందుకు టెన్షన్ లేదు వాడు చనిపోయాడని చెప్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే ఇంకొక టెన్షన్ లేదు, మనందరం ఒకే ఫ్యామిలీ, మనం ఒకరినొకరు ఒబే చేసుకోవాలి, మీరు జూజుతో అలా మాట్లాడకండి, ఇక్కడ ఎవరినైనా హామ్ చేయాలంటే ఆ రైట్ నాకు మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి అది లేదు అని చెప్తాడనమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తను ఈ మిగతా టెన్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐ థింక్ ఫస్ట్ టెన్షన్ అయి ఉంటాడు, ఎవరైతే వీళ్ళని క్రియేట్ చేస్తుంటాడో అందుకే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. తర్వాత ఇంకో టెన్షన్ని నేను నీకు ఇచ్చిన పని ఏం చేస్తావు అని అడుగుతాడనమాట. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, నేను వాళ్ళని కొట్టేసి ఒక గుంతలో పడేశాను, వాళ్ళు ఇప్పటికి ఫ్లవర్స్ అయి ఉంటారు, లేకపోతే ఆ గుంతలో ఉండే క్రియేచర్స్ అన్నిటికీ ఆహారం అయిపోయి ఉంటారని చెప్తారు. అందుకు ఆ టెన్షన్ లేదు, నువ్వు మనుషుల్ని అంత తక్కువగా అంచనా వేయద్దు, ఈసారి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళ లేరు, వీళ్ళకి చాలా పవర్ ఉంది అని చెప్తాడనమాట. నిజానికి తను పడేసింది ఎవరో కాదు, షియోబి అలాగే తన బ్రదర్ అనమాట. వాళ్ళు నిజానికి చనిపోయి ఉండరు, నిజానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బీస్ట్ లాగానే ఉన్నారు, ఒకవేళ వాళ్ళు బీస్ట్ ఫామ్ తీసుకుంటే మరీ డేంజరస్ అవుతారు, మీరు మీ శత్రువులను అంతం చేయడం మంచిదని చెప్తాడనమాట. ఎంతమంది వస్తే మనకేంట్లే, ఇక్కడ వచ్చే మనుషులందరూ మన ఎటర్నిటీ ఆఫ్ లైఫ్కి యూజ్ అవుతారు, అంతకు మించి మనకి వాళ్ళ నుంచి ఎలాంటి ప్రమాదం లేదు అంటారు. వాళ్ళందరూ ఒక పార్ట్లో నుంచి ఒక సిరం లాంటిది తీసుకొని తాగుతారనమాట. ఏ టెన్షన్ అయితే మన దబిమారుతో ఫైట్ చేస్తుంటారో అతనే నుంచు తను కూడా తాగిన వెంటనే నార్మల్గా మిగతా వాళ్ళలా మారడం మనం చూస్తాము. నాకు తెలిసి బహుశా ఇదే ద ఇమోటల్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటా, వాళ్ళు దాన్నే యూజ్ చేసి ఏదో టీలా తయారు చేస్తుంటారు. ఇక్కడే హోమో మిగతా వాళ్ళతో మాట్లాడుతూ నేను చిన్నప్పుడు ఒకడే ఉండేవాడు, తర్వాత వాళ్ళు 7 మెంబర్గా స్ప్లిట్ అయ్యారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతలను తీసుకొని ఉంటారు అని చెప్తాడనమాట. అందుకు ఆ క్రిమినల్ నువ్వు చిన్నప్పుడా అంటే నువ్వు ఆకులా ఉన్నావని అడుగుతుంది అనమాట. లేదు ఆకులా కాదు, నేను మీలాగా ఒక మనిషిని, నిజానికి నేనే కాదు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనుషులుగానే ఉన్నాము, మేము ఎక్కువ కాలం జీవించడం వల్ల ఇలా మా బాడీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, మేము మొక్కలుగా మారి తిరిగి వెజిటేటివ్ స్టేట్కి వచ్చేస్తాము, ఇది మా చివరి స్టేజ్, దీని తర్వాత మేము జస్ట్ మోక్షం లైక్ మన వాళ్ళు ఎలాగైతే చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకు మోక్ష కలుగుతుందో అలాగే వీళ్ళు కలుగుతుందని నమ్ముతారు. అలాగే తన దగ్గర ఉన్న ఇంకొక ఎముకని చూపించి ఇదే నా డాటర్, తిను మా అందరికంటే ముందుగానే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్లోకి వచ్చిందనమాట అని తను చూపిస్తాడనమాట. కాకపోతే తను పూర్తిగా చెట్టుగా మారడం కంటే ముందుగా ఒక్కసారిగా తను ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ ప్లేస్ని చూడాలని అనుకుంటాడు. అందుకోసమే తను ఈ విలేజ్కి మెయిన్ తీసుకొని వచ్చి ఉంటాడు అనమాట. ఇక్కడ సగరి పాపం దబిమారు ప్రాణాలతో ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటుంది అనమాట. అంతలోనే దబిమారుని చూపిస్తారు. దబిమారు బతికే ఉంటాడు. తను ఒక్కసారిగా లేచి తన పక్కన ఉన్న పాపని చూసి ఈ పాపే నన్ను కాపాడిందా, ఓకే నిన్న నేను ఫైట్ చేసిన దాని ప్రకారం చూస్తే తను దేవుడు కాదు, మనిషి కాదు, మిగతా క్రియేచర్ లాగా తను కూడా ఒక మానిస్టర్, అది మరీ మంచిది, ఒక మానిస్టర్ని చంపడం చాలా కష్టమేం పని కాదు, నేను ఖచ్చితంగా తను చంపేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే తన వైపు తామియా రావడం చూసి షాక్ అవుతాడనమాట. తామియా ఇతన్ని చూసి ఓ నువ్వేనా దబిమారు, హాలో, చూస్తుంటే చాలా వీక్గా ఉన్నట్టున్నావే, ఇప్పుడు నేను ఒక్కనే చంపేయడం నాకు చాలా తేలిక పని అని చెప్తాడనమాట. అందుకు దబిమారు తన చెయ్యి వైపు చూసి ఓ నువ్వా తామియా, ఏంటి నీ చేయలేదే, ఒంటి చేతితో ఫైట్ చేయగలవా నువ్వు నాతో అని తను అడుగుతాడు. నిజానికి దబిమారు కూడా తెలుసు ఇప్పుడు తను ఫైట్ చేసే స్టేజ్లో లేదు, ఎవరితో ఫైట్ చేసినా తను చనిపోవడం ఖాయమని తనకు తెలుస్తుంది. పైగా తామియాతో పాటు తన ఎగ్జిక్యూషనర్ కూడా ఉండడాన్ని చూసి సరే
మనం ఫైట్ చేయడం కంటే కూడా ఒకరితో ఒకరు చేయగలపడం చాలా బెటర్. ఇప్పుడు మీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్, నాకు కావాల్సింది ప్రొటెక్షన్. నేనున్న స్టేజ్లో నేను ప్రొటెక్ట్ చేసుకోలేను, మీరు నన్ను ప్రొటెక్ట్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తాడనమాట. తామ్యాకు ఆ విషయం నచ్చదనమాట. అందుకని అతను ఒప్పుకోడు. కాకపోతే జూజు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతానే ఉంటావు. సరే నువ్వు ఒక మాట చెప్పు దబిమారు, నాకు తెలిసినంత వరకు నువ్వు ఇంత తెలుగుగా ఓటమి నొప్పుకోవు, ఏంటి నీ రీజను అని అడుగుతాడనమాట. అందుకు దబిమారు జరిగిందంతా చెప్తాడు. ఒక్కసారిగా తామియా అలాగే జూజు చాలా షాక్కి గురవుతారు. ఏంటి టెన్షన్ అనే వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు రీక్రియేట్ అవ్వగలుగుతున్నారా, వాళ్ళ బాడీని రికవరీ చేసుకోగలుగుతున్నారా, అంటే వాళ్ళు మానిస్టర్స్ కాదా, లేకపోతే వాళ్ళు నిజంగా గాడ్స్ అని నోరు వెళ్ళబెట్టుకొని పాపం మన దబిమారుని అడుగుతూ ఉంటారనమాట. తామియా వచ్చేసి నవ్వి సరే నేను నీకు సాయం చేస్తాను అని చెప్తాడనమాట. నిజానికి నీకేం తెలుసు అని అడిగితే దబిమారు నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు, నేను తన తల నరికాను, అలాగే తన్ని కాల్ చేశాను, అయినా తను చావలేదు. నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే నాకు హెల్ప్ చేయండి, నాకు కావాల్సింది ది ఎగ్జలర్ ఆఫ్ లైఫ్ ఒక్కటి మాత్రమే, దాంతోనే నాకు డెత్ సెంటెన్స్ తప్పుకుంటుంది, నేను నా వైఫ్ని చూడగలుగుతానని చెప్తాడనమాట. ఇక్కడే తామియా గడ ఒక ట్విస్ట్ ఇస్తాడు. సరే పర్వాలేదు తీసుకో, నాకు అదేం అవసరం లేదు అంటాడు. జూజు తన వైపు చూసి ఒక్కసారిగా వీడే నీ కాంపిటీటర్ రా, వాడికి ఇచ్చేస్తానంటావు ఏంటి అని అడుగుతుందనమాట. ఎందుకంటే నాకు మీరు చెప్పే ఈ డెత్ సెంటెన్స్ మీద అలాగే షినోబ్ మీద ఎలాంటి నమ్మకం లేదు, నాకు తెలిసినంత వరకు నాకు కావాల్సింది ఒకటే, అదే ఇమ్మోర్టాలిటీ. నువ్వు ది ఎగ్జలర్ ఆఫ్ లైఫ్ తీసుకో, నేను ఇమ్మోర్టాలిటీ తీసుకుంటానంటాడనమాట. అంతే ఒక్కసారిగా మన జూజు అలాగే దబిమారు ఇద్దరు షాక్ అనమాట. నాకు కరెక్ట్ అనిపించింది, సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు వీళ్ళ దగ్గర ఇమ్మోర్టాలిటీ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఎవడో వేసే ప్రాణభిక్ష కోసం వీళ్ళు ఒకరినొకరు చంపుకుంటున్నట్టు అనిపించింది అనమాట. ఫైనల్గా తామియానే కరెక్ట్, వీళ్ళ బుర్రలో లేని ఐడియా తామియా బుర్రలో ఉంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక వీడియో ఇంకో 2 daysలో రిలీజ్ అయిపోతుంది. సో ఐ హోప్ మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ త్వరగానే ఈ యానిమే అనేది కంప్లీట్ చేసేసి మరొక యానిమేని స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఐ ప్రామిస్ యూ ప్రతి ఒక్క యానిమేని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు అడిగే ప్రతి ఒక్క యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. నేను మిమ్మల్ని నుంచి కోరుకుంటున్నది ఒకటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాము. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.